హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూసేటటువంటి నోటిఫికేషన్ డిఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఇంటర్మీడియట్ తర్వాతనే చేపట్టాలి అని అనుకుంటుంటారో అటువంటి వారు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత టీటీసీ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఈడి కోర్సును చేస్తూ ఉంటారు. మరి డిఈడి లేదా టీటీసీ అనేది చేయాలి అంటే కంపల్సరీగా ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిఈఈ సెట్ అనేది రాసి ఇందులో మంచి ర్యాంక్ అనేది సాధించినట్లయితే మీరు మంచి కాలేజ్ లో టీటీసీ సీట్ అనేది పొందవచ్చు. అటువంటి డిఈఈ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ డిఈఈ సెట్ 2026. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా స్థాయి విద్య మరియు శిక్షణా సంస్థలు మరియు ప్రభుత్వేతర ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో నిర్వహించబడు 2 సంవత్సరాల ప్రాథమిక విద్యలో డిప్లొమా కోర్సు నందు ప్రవేశం కొరకు సంబంధించిన నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, పరీక్షా తేదీలు మొదలగు అన్ని అంశాలతో కూడిన పూర్తి వివరాలు. మరి తేదీ మార్చి 31, 2026 నుండి https://csc.ap.gov.in అలాగే https://apdeeset.apcfss.in అనే వెబ్సైట్ నందు పొందుపరచబడి ఉన్నవి. పరీక్షా తేదీలు త్వరలో తెలపబడును. అభ్యర్థులు పైన తెలిపిన వెబ్సైట్ల నుండి పూర్తి వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చును అంటూ డిఈఈ సెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను ఈ విధంగా మరి ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. డిఈ సెట్ కు దరఖాస్తుల ఆహ్వానం. డిఈఈ సెట్ 2026 నోటిఫికేషన్ ను విద్యాశాఖ విడుదల చేసినట్లు మరి మైనంపాడు డైట్ ప్రిన్సిపల్ సామ సుబ్బారావు తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు. మంగళవారం నుంచి ఆన్లైన్ లో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారని, ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. పరీక్షా తేదీ, హాల్ టికెట్ డౌన్లోడ్ వివరాలు త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. కాబట్టి డిఈఈ సెట్ అంటే టీటీసీ కోర్స్ చేయాలనుకునేటటువంటి వారు మరి కంపల్సరీగా డిఈఈ సెట్ 2026 రాసి మంచి ర్యాంక్ అనేది సాధించాలి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు ఇక్కడ కనబర్చినటువంటి వెబ్సైట్స్ లోకి వెళ్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. మనం ఒకసారి ఆ వెబ్సైట్స్ ని కూడా ఓపెన్ చేద్దాం. డిఈఈ సెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి వెబ్సైట్ అడ్రస్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, apdeeset.apcfss.in అని. మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మీరు ఆ లింక్ ని క్లిక్ చేసిన ఈ వెబ్సైట్ అనేది మీకు నేరుగా ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డిఈ సెట్ 2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఈ సెట్ 2026 అంటూ మనకు కొన్ని టైల్స్ కనిపిస్తున్నాయి. ఇందులో నోటిఫికేషన్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే షెడ్యూల్ క్లిక్ హియర్ అని ఉంది. మరి షెడ్యూల్ చూడాలనుకుంటే ఇది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్, మరి ఎవరు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఫీజు ఎంత, మరి సిలబస్ ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలు మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉంటాయి. తర్వాత పేమెంట్ అంటూ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఓపెన్ అయింది. మరి ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేయాలి. పేమెంట్ అనేది మార్చి 31 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉంటుంది. అలాగే అప్లికేషన్స్ కూడా మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు అప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ అంటే ఫస్ట్ పేమెంట్ అనేది పూర్తయిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉపయోగించడం ద్వారా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ప్రింట్అవుట్ ను ప్రింట్ ఫామ్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. తర్వాత మీకు సంబంధించి ఒకవేళ పేమెంట్ జరిగి మీకు క్యాండిడేట్ ఐడి కానీ ఇటువంటివి రాకపోతే నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మీ డీటెయిల్స్ అనేవి రాబట్టవచ్చు. మొదటిగా మనం షెడ్యూల్ అనేది మనం ఒకసారి గమనిద్దాం. టోటల్ గా డైట్ సెట్ కు సంబంధించిన షెడ్యూల్ చూస్తే మార్చి 30వ తేదీన ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదలైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఫీజు పే చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ అనేవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇక హాల్ టికెట్స్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనే ఇన్ఫర్మేషన్ అయితే త్వరలోనే తెలియజేస్తాం అంటూ షెడ్యూల్ లో ఉంది.
తర్వాత మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో టోటల్ గా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అంటూ సమాచారం ఇచ్చారు. మరి దీనికి అప్లై చేయాలనుకునేటటువంటి వారు 1000 రూపాయలు ఫీజు అనేది పే చేయాలి మార్చి 31 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు. మరి అప్లై చేయాలంటే మీకు సంబంధించిన ప్రిలిమినరీ డేటా అంతా ఉండాలి. అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మీ మొబైల్ నంబర్, ఇటువంటివన్నీ మీరు ఎంటర్ చేసి ఫస్ట్ ఫీజు అనేది పే చేయాలి. ఫీజు పే చేస్తే మీకు ఒక జర్నల్ నంబర్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఆ జర్నల్ నంబర్ ఉపయోగించుకొని మీరు మరి ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మీ ఫోటో, సిగ్నేచర్, తర్వాత మీ వివరాలన్నీ ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసినట్టయితే మీరు ఈ డిఈ సెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి డిఈ సెట్ కు దరఖాస్తు చేయాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి, ఎలిజిబిలిటీ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి వారు, అది కూడా 50% మార్కులతో మరి పూర్తయినటువంటి వారు ఈ డైట్ సెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత మరి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఇటువంటి వారికి 45% ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇక్కడ డైట్ సెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. మరి ఇందులో క్వాలిఫై అవ్వాలి అంటే మరి ఓసీబీసీ వారు 50% మార్క్స్ తెచ్చుకోవాలని, తర్వాత మరి ఎస్సీ, ఎస్టీ వారైతే 45% మార్క్స్ తెచ్చుకోవాలి అంటూ కూడా ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ర్యాంక్ రావడానికి ఏంటి అనేది కూడా ఇందులో ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివితే పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇక సబ్జెక్ట్ వైజ్ గా సీట్స్ అలాట్మెంట్ ఫర్ అడ్మిషన్ అంటూ కూడా ఇచ్చారు. మ్యాథమెటిక్స్ 25%, ఫిజికల్ సైన్స్ 25%, బయాలజికల్ సైన్స్ 25%, సోషల్ స్టడీస్ 25%. అంటే ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి వారికి ఈ విధంగా ఈ సీట్స్ టోటల్ 100% సీట్స్ ఉన్నాయనుకుంటే వాటిలో మ్యాథ్స్ కి 25, ఫిజిక్స్ కు 25, బయాలజీకి 25, సోషల్ కు 25% సీట్స్ అనేవి డైట్ సెట్ లో కేటాయిస్తారు. ఇక డైట్ సెట్ కు దరఖాస్తు చేయాలంటే 17 సంవత్సరాలు, అది కూడా సెప్టెంబర్ 1వ తేదీకి పూర్తయి ఉండాలి. అటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మెథడ్ ఆఫ్ అడ్మిషన్, తర్వాత సిలబస్ ఏముంటుంది, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఒకసారి మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం. ఎగ్జామ్ మొత్తం 100 మార్కులకు ఉంటే దాంట్లో పార్ట్ ఏ 60 మార్కులకు, పార్ట్ బి 40 మార్కులకు ఉంటుంది. మరి ఇందులో పార్ట్ ఏ చూసినట్లయితే టీచింగ్ యాప్టిట్యూడ్ 5 ప్రశ్నలు 5 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ 5 ప్రశ్నలు 5 మార్కులకు, ఇంగ్లీష్ 5 ప్రశ్నలు 5 మార్కులకు, తెలుగు 5 ప్రశ్నలు 5 మార్కులకు, తర్వాత ఆప్టెడ్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, ఉర్దూ వీటిలో ఏదైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకు వస్తాయి. మ్యాథ్స్ 10 ప్రశ్నలు, సైన్స్ 10 ప్రశ్నలు, సోషల్ 10 ప్రశ్నలు, ఇవి 10 మార్కులకు రావడం జరుగుతుంది. ఇది పార్ట్ ఏ. తర్వాత పార్ట్ బి అంటే పార్ట్ బి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన సబ్జెక్ట్ ని బట్టి వస్తుంది. మ్యాథమెటిక్స్ వారికి అయితే 40 ప్రశ్నలు 40 మార్కులకు, అదే ఫిజిక్స్, బయాలజీ, సోషల్ వారికి కూడా 40 ప్రశ్నలు 40 మార్కులకు వస్తాయి. మ్యాథ్స్ అంటే మొత్తం 40 ప్రశ్నలు వచ్చేస్తాయి. ఫిజిక్స్ అయితే ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 20, బయాలజికల్ సైన్స్ అయితే బాటనీ 20, జువాలజీ 20, సోషల్ వారికి అయితే హిస్టరీ 13, ఎకనామిక్స్ 13, సివిక్స్ 13, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ 1. ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ మ్యాథ్స్ ఇంటర్మీడియట్, దోస్ హూ స్టడీడ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ అట్ లెవెల్. Physical science, those who studied physics and chemistry as subjects. Biological science, those who studied botany and zoology as their subjects. Social studies, those who studied 2 subjects out of 5 subjects, civics, economics, history, geography, commerce అంటూ ఇవ్వడం జరిగింది. మరి మ్యాథ్స్ చేసినటువంటి వారు మ్యాథ్స్ కు, ఫిజిక్స్ వారు ఫిజిక్స్ కి, ఈ విధంగా మరి డైట్ సెట్ కు దరఖాస్తు చేయాలి. The candidates who passed intermediate with vocational courses are not eligible. కాబట్టి వొకేషనల్ కోర్స్ లో ఇంటర్మీడియట్ చేసినటువంటి వారు డైట్ సెట్ కి నాట్ ఎలిజిబుల్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ పార్ట్ బి, మ్యాథమెటిక్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది పార్ట్ బి అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ ఇయర్ కి 20, సెకండ్ ఇయర్ కి 20, ఇలా టోటల్ గా మనకు వెయిటేజ్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ లో నుంచి ఎన్ని వస్తాయి, సెకండ్ ఇయర్ లో ఎన్ని వస్తాయి అంటూ ఈ విధంగా టోటల్ గా ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం 16 పేజెస్ లో మొత్తం పూర్తి సమాచారం అంతా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఈ సమాచారాన్ని అంతా మీరు చూసినట్టయితే ఏ విధంగా డైట్ సెట్ కు దరఖాస్తు చేయాలి అనే పూర్తి సమాచారం మీకు తెలియడం జరుగుతుంది. ఇంకా మీకు ఇది చూసినా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని మీరు మరి ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే వాటికి నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మరి ఇది ఏపీ
డిఈఈ సెట్, ఎవరైతే టీటీసీ లేదా డిఈడి చేయాలనుకుంటున్నారో అటువంటి వారు రాయాల్సిన డిఈఈ సెట్ 2026కు సంబంధించిన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.